నువ్వయ్యావు మా ధైర్యం నువ్వయ్యావు మమ్ము నడిపించే నాయకుడవు మా గుండెల చప్పుడు నువ్వు మా రామ బాణం నువ్వు నూరేళ్లు చల్లంగుంటావు జనసేన లేనోడంటూ తేడా చూపని నీ గుణం నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం మా సైన్యం నువ్వయ్యావు మా ధైర్యం నువ్వయ్యావు మమ్ము నడిపించే నాయకుడవు మా గుండెల చప్పుడు నువ్వు మా రామ బాణం నువ్వు నూరేళ్లు చల్లంగుంటావు జనసేన ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి సత్యనారాయణ గారు ముందుకు వస్తున్నారన్నా మంచివాడు మనవాడు మనకు ఉన్నత విద్యను అభ్యసించి అలాగే ఉన్నత ఉద్యోగాన్ని చేసినటువంటి మన అభ్యర్థి ఈరోజు అప్పలపల్లి గ్రామంలో మీ అమూల్యమైన పవిత్రమైన ఓటును అభ్యర్థించడానికి ముందుకు వస్తున్నారమ్మా. జనసేన టీడీపీ బీజేపీ బలపరిచినటువంటి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు ఏ ముందుకు వస్తున్నారు. స్థానికులు మరి అటువంటి కూడా ప్రతి ఒక్కరికి పాంప్లెట్ అందజేసే విధంగా కృషి చేయాలి. మన పాంప్లెట్ లో మన ఎన్నికల మేనిఫెస్టోను దయచేసి మన ప్రచారం జనసేన లేనోడంటూ తేడా చూపని నీ గుణం నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం మా సైన్యం నువ్వయ్యావు మా ధైర్యం నువ్వయ్యావు మమ్ము నడిపించే నాయకుడవు మా గుండెల చప్పుడు నువ్వు మా రామ బాణం నువ్వు నూరేళ్లు చల్లంగుంటావు జనసేన లేనోడంటూ తేడా చూపని నీ గుణం నీకెదురు. ముందుగా ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ పి గన్నవరం నియోజకవర్గ కార్మిక సభ్యులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఈరోజు పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం అప్పన్పల్లి గ్రామంలో ప్రచారానికి ప్రారంభమయ్యాం. ఈ ప్రారంభంలో ఈ ప్రచారంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పేరు మహిళలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ప్రచారాన్ని ఇక్కడి నుంచి కొనసాగిస్తూ సాయంత్రం వరకు పాసిల్పూడి చేరటం జరుగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా గడప గడపకు అంటే డోర్ టు డోర్ వెళ్ళి అందరికీ కరపత్రాలు ఇచ్చి మా యొక్క అభ్యర్థిత్వాన్ని సమర్థించమని అందరినీ ఓటేయమని విన్నవించుకుంటూ జరగడం జరుగుతుంది. ప్రజల ఆదరణ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలంతా కూడా ఈ ఉమ్మడి అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నారు.